అద్భుతమైన కథ ఇది. విష్ణువు తన శంఖంతో చాలా అనుబంధం కలిగి ఉన్నాడు. దానిని అతను ఎల్లప్పుడూ తనతో ఉంచుకున్నాడు. ఒకరోజు అది కనిపించకుండా పోయిందని గ్రహించి చాలా కోపంగా ఉన్నాడు విష్ణువు. దానిని కనుగొనాలని నిశ్చయించుకొని దానిని వెతకడానికి తన శక్తులన్నిటినీ ఉపయోగించాడు. చివరికి దూరం నుండి వస్తున్న సుపరిచితమైన శంఖం శబ్దాన్ని విని దానిని అనుసరించి కైలాస పర్వతానికి వెళ్ళాడు. అక్కడ గణేశుడు శంఖాన్ని తీసుకొని సంతోషంగా ఊదుతున్నాడని అతను కనుగొన్నాడు. విష్ణువు శంఖాన్ని తిరిగి ఇవ్వమని గణేశుడిని కోరాడు. కానీ గణేశుడు నిరాకరించాడు. కాబట్టి విష్ణువు సహాయం కోసం శివుడిని ఆశ్రయించాడు. గణేశుడి ఇష్టాన్ని తాను కూడా ప్రభావితం చెయ్యలేనని శివుడు వివరించాడు. మరియు గణేశుడి గౌరవార్థం పూజ చెయ్యమని విష్ణువుకి సలహా ఇచ్చాడు. విష్ణువు వినయంగా ఆ సూచనను అనుసరించి పూర్తి భక్తితో పూజను నిర్వహించాడు. విష్ణువు నిజాయితీగా చేసిన ఆరాధనకు సంతోషించిన గణేశుడు చివరికి శంఖాన్ని అతనికి తిరిగి ఇచ్చాడు. ఈ కథ చాలా ఆసక్తికరంగా గణేశుడిలోని సరదా వైపుని మరియు అతని చేష్టలను వెల్లడిస్తుంది. ఇంకా విష్ణువు లాంటి గొప్ప దేవుడు గణేశుడిని పూజించడానికి ఇది మనకు వినయం గురించి బోధిస్తుంది.